హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మినీ వ్లాగ్ అండి. లేట్ అయిపోయింది పెట్టడం అయితే. ఇక్కడైతే నేను కొబ్బరన్నం చేస్తున్నాను అనమాట. కొబ్బరన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమండి? మీకు కూడా ఇష్టమేనా? అదేంటి కార్తీక మాసం తినరు అంటున్నారు కదా, మరి చికెన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. మా ఆయన వచ్చారండి, మరి తప్పదు కదా, వాళ్ళకి ఇష్టమైనది చేయకపోతే ఎలా? ఎక్కడో ఉంటారు, వచ్చినప్పుడైనా సరే మనం తినమని చెప్పి వాళ్ళకి కడుపు కాల్చలేం కదా మనం. తినలేని వాళ్ళు తినరు, తినేవాళ్ళు తింటారు, అంతే కదా ఫ్రెండ్స్. తినేవాళ్ళని మనం తినొద్దు అని అనకూడదు. ఇప్పుడైతే మనం కొబ్బరన్నంలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ముందుగా అయితే ఉంచుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏంటంటే మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, స్టార్, లవంగి, యాలకులు, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది మొత్తం హోల్ గరం మసాలా అయితే ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. అది కొంచెం వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత అయితే రైస్ వేసుకొని కొబ్బరి పాలు, దీనికి మెయిన్ ఏంటంటే కొబ్బరి పాలు కదండి. కొబ్బరి పాలు అయితే ముందుగా రెడీ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏంటంటే మనం ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. అన్నీ కలిపేసుకొని తర్వాత అయితే కుక్కర్ అయితే విజిల్ కూడా పెట్టేసుకున్నాను. విజిల్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఈలోపు అయితే మా ఆయన చికెన్ కూడా తెచ్చిచ్చేసారు. దీన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, కొంచెం మసాలా పేస్ట్ అండ్ పెరుగు అయితే కలిపి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే అత్తయ్య రెడీగా చేసి ఉంచేశారు. నేనైతే దీన్ని కొంచెం సేపు అయితే ఒక 15 మినిట్సే మ్యాగ్నేట్ చేసుకొని అయితే ఉంచాను. ఆ తర్వాత అయితే ఆయిల్ అయితే పెట్టేశాను. కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ ఏ కర్రీకైనా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కకపోతే దాని టేస్ట్ బాగోదంట, నేనైతే విన్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే చికెన్ అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం కలుపుకొని మసాలా పేస్ట్ అయితే వేసుకొని అయితే మూత అయితే పెట్టేశాను. ఇంకా మనం ఆల్రెడీ మసాలా దినుసులు అన్నీ ఇందులోనే మిక్స్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అది ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని ఫుల్గా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి. చికెన్ ఏంటంటే వాటర్ వేయకముందు వేగే దాంట్లోనే బాగా వేగిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కూర. ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయింది. మా కోసం అయితే బంగాళదుంప కూర అయితే వండుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొబ్బరి అన్నం అయితే సూపర్.